నమస్కారం, వెల్కమ్ టు తెలుగు రుచి. మన ఫస్ట్ సెగ్మెంట్ ఆహా ఏమి రుచి. షెఫ్ రాజు గారికి వెల్కమ్ చెప్పేద్దాం. ఆహా ఏమి రుచిలో ఏమంటే చూసేద్దాం. రాజు గారు వెల్కమ్. హలో రాజు గారు. హలో అండి. సో ఇవాళ ఏం చూపిస్తున్నారండి మాకు ఆహా ఏమి రుచిలో? ఈరోజు సోయా ఫ్రైడ్ రైస్ అండి. సోయా ఫ్రైడ్ రైస్. ఎస్ అండి. సో సోయా నగ్గెట్స్ తోనా ఎలా? అంటే ఇప్పుడు మనకు మీల్ మేకర్ కీమా టైప్ లో దొరుకుతుంది. అవునవునవును, దాంతో చేస్తున్నాను. సోయా ఫ్రైడ్ రైస్ కావాల్సిన పదార్థాలను ఒకసారి చూద్దాం. సోయా ఫ్రైడ్ రైస్ కి కావాల్సిన పదార్థాలు: సోయా గ్రాన్యూల్స్ 1 కప్పు, బియ్యం 1 కప్పు, క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, తరిగిన బీన్స్ 1/2 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1 టీ స్పూన్, సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, తరిగిన ఉల్లికాడలు కొద్దిగా, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్. ఓకే అండి, కావాల్సిన పదార్థాలన్నీ సిద్ధంగా ఉన్నాయి. సో స్టార్ట్ చేద్దామండి. ఓకేనండి. సో ఇక్కడ ముందుగా మనం ఫ్రైడ్ రైస్ కాబట్టి అన్నం పొడి పొడిగా ఉడికించి పెట్టేసుకోవాలండి. ఓకే. సో మామూలు రైస్ అయితేనే బాగుంటుంది మనకంటే, బాస్మతి కంటే కూడా. ఓకే. అలాగే ఇవి సోయా గ్రాన్యూల్స్ కూడా నీళ్ళలో, అంటే గోరువెచ్చటి నీళ్ళలో వేసేస్తే ఒక 5 నిమిషాల వరకు చాలు, తొందరగా నానిపోతాయి. నీళ్ళు పిండేసేయాలండి. రైస్ ఐటమ్ కాబట్టి. సో కర్రీ అంటే మనం అలా వేసుకోవచ్చు. సో రైస్ కాబట్టి కొంచెం డ్రైగా ఉంటే బాగుంటుంది. వాటర్ పిండేసాం. సో సోయా గ్రాన్యూల్స్ అన్నమాట. ఎస్ అండి. సో కొద్దిగా ఆయిల్ అండి. సో దీంట్లో తరిగిన వెల్లుల్లి, అలాగే ఉల్లికాడలు ప్లస్ తరిగిన పచ్చిమిరపకాయలు. సో దీంట్లో కావాల్స్తే అల్లం కూడా వేసుకోవచ్చండి. చాయిస్. తురిమిన అల్లం లేదా సన్నగా తరిగిన అల్లం. ఎస్ అండి. చిన్న చిన్న ముక్కలుగా చేసుకుంటే మనం ఏదైతే వెజిటేబుల్స్ కట్ చేసుకుంటాం కదా, అదే సైజులో ఉంటే బాగుంటుంది. ఇంకొంచెం స్పైసీగా కావాలనుకుంటే మామూలుగా మనకు మార్కెట్లో ఇప్పుడు చిల్లీ ఫ్లేక్స్ కూడా దొరుకుతున్నాయి, అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. క్యారెట్ ముక్కలు, అంటే ఓన్లీ సోయా కొంచెం చప్పగా ఉంటుంది కాబట్టి వెజిటేబుల్ కూడా యాడ్ చేస్తున్నాం, మన చాయిస్ అండి. క్యారెట్ అలాగే బీన్స్ యాడ్ చేస్తేనే బాగుంటుంది, కలర్ఫుల్గా ఉంటుంది. సో ఫ్రైడ్ రైస్ అనగానే వెజిటేబుల్ అందరూ ఎక్స్పెక్ట్ చేస్తారు. సో ఆ రైస్ అలా చూడగానే తెలిసిపోతుంది, ఓకే ఇది ఫ్రైడ్ రైస్ అని చెప్పేసి. సో కొంచెం వేగాలి. సో ఇవి చిన్న చిన్నగానే కట్ చేసుకుంటే మనకు బాగుంటుందండి ఫ్రైడ్ రైస్లో. మరి పెద్దగా ఉంటుంది కదండి. ఎస్, సెమీ కుక్ అవుతుంది కదా సగం సగం. సో దీంట్లో ఇంకొంచెం ఫ్లేవర్ కూడా యాడ్ కావాలనుకుంటే క్యాప్సికమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు దీంట్లో. సో అది ఇంకా బాగుంటుంది. రకరకాల సాసెస్ కూడా వేస్తాం కదా, సో దీంట్లో లేకపోతే సోయా సాస్ ఒకటి మెయిన్గా యూజ్ చేస్తున్నాం. అది బేసిక్ ఫ్రైడ్ రైస్కి అది యూజ్ చేసేది. ఇంకా అడిషనల్గా వేరే లేదంటే కొంచెం పులుపు కావాలనుకుంటే మనం వేడిగా యాడ్ చేయొచ్చు. ఎస్, చాయిస్ని బట్టి అది యాడ్ చేస్తారు. సో దీంట్లోనే సోయా గ్రాన్యూల్స్, సోయాబీన్ పప్పులోంచి వచ్చినవి ఈ సోయా గ్రాన్యూల్స్ ఒక ప్రోడక్ట్ లో తయారు చేస్తారు. మీల్ మేకర్ అంటాం కదా, సో దాన్ని ఇలా కొంచెం కీమా టైప్ లో వస్తుంది మనకి ఇది. సో మామూలుగా మనం చాలా మంది దీన్ని నాన్ వెజిటేరియన్స్ ఏమంటారంటే, అదేంటి వెజిటేరియన్స్ కి ఇదే నాన్ వెజ్ టేస్ట్ వస్తుంది, వెజిటేరియన్ కీమా అంటారు. ఎస్ కదా. ఎస్ అండి. సింపుల్గా చేసుకోవచ్చు, అంటే రోటీ కాంబినేషన్ బాగుంటుంది. కొంచెం లైట్ టమాటో ఉల్లిపాయలు అన్నీ వేసుకొని చేసుకుంటే మార్నింగ్ టైంలో రోటీ కాంబినేషన్ అలా కూడా బాగుంటుంది. ఎస్ అండి. అబ్బా, 2 వంటలు చెప్పేశారండి మనకు ఒకేసారి. ఇలా చేసుకుని మీరు మసాలాలు వేసుకుంటే కూర కూడా అయిపోతుంది అన్నారు. వావ్. ఉప్పు, తర్వాత మిరియాల పొడి. సో ఉప్పు అన్నానికి సరిపడా వేసేసారు. అవునండి, మొత్తానికి మనకు డిష్కి సరిపడా ఇక్కడ యాడ్ చేసేస్తాం. సో కొద్దిగా సోయా సాస్, సోయా సాస్ ఎందుకండి కంపల్సరీగా ఫ్రైడ్ రైస్లో వేస్తారు? టేస్ట్ అనేది బాగుంటుందండి. టేస్ట్ వల్ల బాగా ఫర్మెంట్ చేసింది ఉంటుంది ఇది. సో దానివల్ల చైనీస్ మ్యాక్సిమం ఐటమ్స్లలో కంపల్సరీగా వాడతారు. రుచి
అంతకంటే వేరే ఏం లేదు. రుచి కొంచెం లైట్ ఆ కలర్, డార్క్ కలర్ కూడా ఇస్తుంది మనకు. చాలా మంది కూడా అవసరం లేకుండానే చైనీస్ సాల్ట్ కూడా వాడుతూ ఉంటారు. అది అస్సలు సజెస్టబుల్ కాదండి. అజినోమోటో కదా, ఎంఎస్జి అంటారు కదా. అది మంచిది కాదు హెల్త్ కి అంటారు. ఎస్. సో జస్ట్ ఇలా సింపుల్ గానే తయారు చేసుకోవచ్చు. అవును. అంటే ఎలా ఉంటుందంటే చైనీస్ ఐటమ్ అనగానే అది కంపల్సరీ వాడాలి అని చాలా అనుకుంటారు. బట్ అది లేకుండానే అన్ని డిష్లు కూడా చేసుకోవచ్చు. విన్నారు కదా, మన షెఫ్ గారు చెప్పారు, అనవసరంగా అక్కర్లేనివి ఏమీ వాడొద్దు, సింపుల్గా మన ఇంట్లో ఉన్న వాటితో కూడా మనం టేస్టీ ఫుడ్ని చేసుకోవచ్చు. సో అనవసరమైన వాటి అన్నీ వేసుకుని అనవసరమైన హెల్త్ ఇష్యూస్ మనం తెచ్చుకోవద్దు. ఏమంటారు? ఎస్. అంతేనా? ఓకే. సో కొంచెం రైస్ వేసిన తర్వాత కాస్త మగ్గితే రుచులన్నీ కూడా అన్నానికి పట్టేస్తాయి. బాగుంటుంది. ఓకే. సో రెడీ అయిపోయిందండి. దీన్ని కాంప్లిమెంట్ చేయడానికి దీంతో ఏం వేసుకుంటే బాగుంటుంది అంటారు? ఫ్రైడ్ రైస్ జనరల్గా వేడివేడిది అయితే పర్లేదు, అలాగే తీసుకోవచ్చు. లేకపోతే మామూలుగా మనకు మంచూరియా చేసుకున్నప్పుడు గ్రేవీస్ అవి ఉంటాయి కదండి, గ్రేవీ మంచూరియా, పన్నీర్, ఏదైనా బాగుంటుంది. గ్రేవీ అనేది మంచి కాంబినేషన్ నూడిల్స్కి కానీ ఇలా ఫ్రైడ్ రైస్ కానీ. సో పైనుండి ఇంకొద్దిగా ఉల్లికాడలు. ఓకే. సో వేడివేడిగా సోయా ఫ్రైడ్ రైస్ రెడీ. మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా? మరి తయారీ విధానాన్ని మరోసారి చూద్దాం. సోయా ఫ్రైడ్ రైస్ తయారీ విధానం. ముందుగా బియ్యాన్ని ఉడకపెట్టుకుని అన్నం సిద్ధం చేసుకోవాలి. సోయా గ్రాన్యూల్స్ ని నానబెట్టి ఉంచుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి తరిగిన వెల్లుల్లి, తరిగిన ఉల్లికాడలు, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి కాస్త వేగనివ్వాలి. దీనిలో క్యారెట్ ముక్కలు, తరిగిన బీన్స్ వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత నానబెట్టిన సోయా గ్రాన్యూల్స్, ఉప్పు, మిరియాల పొడి, సోయా సాస్ వేసి మరికొంచెం సేపు వేగనివ్వాలి. ఆ తర్వాత అన్నం వేసి బాగా కలుపుకోవాలి. ఆపై తరిగిన ఉల్లికాడలతో గార్నిష్ చేసుకుంటే సోయా ఫ్రైడ్ రైస్ రెడీ. Soya fried rice, yum yum, ready to taste. Yes. Yummy. అన్ని కరెక్ట్గా సరిపోయాయి. సో సోయా ఫ్లేవర్ కూడా తెలుస్తుంది మనకి, అంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే యాడ్ చేసాం కదా. వేడిగా తింటే మనకి సోయాకి యూజువల్లీ బ్లాండ్ గా ఉంటుంది కదండి, అంటే టేస్ట్. మీరు వేసినవన్నీ కలగలిసి ఆ రుచి ఎక్కువే. ఎస్. సో అంటే మీరు చెప్పినట్టు కావాల్సి ఆ గ్రేవీ వాడుకోవచ్చు మనం, లేకపోతే వేడివేడిగా తింటే ఇంకేం అక్కర్లేదు, అసలు డైరెక్ట్ గా ఇలాగే బాగుంటుంది. ఎస్. చాలా సింపుల్ గా ఉందండి, చాలా ఈజీ. మనం ట్రై చేద్దాం. ఇప్పుడు మీకోసం ఆ చిట్కా. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. పొడి చర్మం ఉన్న వాళ్ళకి చర్మం పొడిబారుతూ ఉంటుంది, పాదాలు కూడా మరింత పొడిబారిపోతూ ఉంటాయి, పగుళ్ళు వచ్చేస్తూ ఉంటాయి. ఇలాంటప్పుడు గోరువెచ్చటి ఆయిల్, ఏదైనా నూనె కావచ్చు, అది కాస్త గోరువెచ్చగా చేసుకుని అందులో పాదాలు బాగా డిప్ చేసుకుని ఒక 10 నిమిషాల పాటు నానిన తర్వాత శుభ్రంగా ప్యూమిక్ స్టోన్తో క్లీన్ చేసుకుని మాయిశ్చరైజర్ ఏదైనా అప్లై చేసుకుంటూ ఉన్నట్లయితే పాదాలు పొడిబారడం అనే సమస్య, పగుళ్ళు చాలా వరకు తగ్గుతాయి. నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంట. మీ చేతి వంటకి ఇక్కడ గెస్ట్ రెడీగా ఉన్నారు, పరిచయం చేసుకుందామండి. నమస్కారం అండి. హాయ్ అండి. మీ పేరు? అశ్విని అండి. అశ్విని, భరణి, నక్షత్రం పేరా మీది? అందుకని అదే పెట్టేశారా? గుర్తుపెట్టుకోవడం ఈజీ కదా. ఈజీ. ఎక్కడి నుంచి వస్తున్నారు అశ్విని? మెహదీపట్నం నుంచి. మెహదీపట్నం నుంచి. ఏం చేస్తూ ఉంటారు? నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి. సాఫ్ట్వేర్ ఇంజనీర్, వెరీ నైస్. సో హాలిడే తీసుకుని వచ్చారు ఇవాళ? అవునండి, లీవ్ తీసుకుని వచ్చారు. దట్స్ నైస్, థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే యాక్చువల్లీ ప్రోగ్రామ్ రెగ్యులర్ గా చూస్తుంటాము, సో ఎప్పుడు ఫాలో అవుతుంటాం. యాక్చువల్లీ 12 o'clock వచ్చిందంటే కంపల్సరీ తెలుగు రుచి పెట్టుకుంటాం. చూస్తారా? రాజు గారి అన్ని చూస్తుంటాం, చాలా ఇష్టం, మా ఇంట్లో ఫాలో అవుతుంటాం. థ్యాంక్ యూ సో మచ్. సో ఇవాళ ఏం చేయడానికి వచ్చారు మాకు? బీరకాయ పొట్టు జనరల్ గా మనం వేస్ట్ చేస్తాం కదా, సో అది మనకి హెల్దీ కూడా చాలా. సో అందుకని బీర పొట్టుతో వేపుడు, దాంట్లో కొంచెం కొబ్బరి మిక్స్ చేసి పెసరపప్పు యాడ్ చేసి వేపుడు
బీరపొట్టు సో వేపుడు. బీరపొట్టు కొబ్బరి వేపుడు అనొచ్చా? అనొచ్చండి. బీరపొట్టు కొబ్బరి వేపుడు కావాల్సిన పదార్థాలను ఒకసారి నోట్ చేసుకుందాం. బీరపొట్టు కొబ్బరి వేపుడు కావాల్సిన పదార్థాలు: బీరకాయ పొట్టు 1 కప్పు, పచ్చి కొబ్బరి తురుము 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 3, వెల్లుల్లి రెబ్బలు 4, పెసరపప్పు కొద్దిగా, ఎండుమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, కరివేపాకు 2 రెమ్మలు, ఆవాలు 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి. ఇది వేపుడు కాబట్టి కొంచెం ఎక్కువ వేస్తున్నాను. హీట్ అయ్యాక జీలకర్ర కొంచెం, ఆవాలు, ఎండుమిర్చి వేసుకోవాలి. నెక్స్ట్ కరివేపాకు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 2 వెల్లుల్లి అలా వేసేసుకుందాము. వెల్లుల్లి కూడా వెల్లుల్లి నెక్స్ట్ పచ్చిమిర్చి. సో దీంట్లో మనం కారం ఏం యూజ్ చేయట్లేదు కాబట్టి పచ్చిమిర్చి కొంచెం ఎక్కువనే యాడ్ చేసుకోవాలి. ఎండుమిరపకాయలు కూడా కారమే తెలుసా? కానీ సో పచ్చిమిరపకాయలే కారం అంటారు. కారం. ఓకే. పెళ్ళి ఎన్ని ఇయర్స్ అయిందండి? 6 ఇయర్స్ అయిందండి. ఓకే. ఎంతమంది పిల్లలు? 2 పిల్లలండి. ఓకే. ఏం చేస్తుంటారు? పాపనేమో ఇప్పుడు ఫస్ట్ క్లాస్ అండి. చిన్న పాప వచ్చేసి ఇప్పుడు 9 మంత్స్ అండి. బేబీ 9 మంత్స్ బేబీ. కంగ్రాచులేషన్స్. యా థ్యాంక్ యూ. సో 2 పాపలతో ఆఫీస్ అన్ని మేనేజ్ చేయగలుగుతారా? ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంది కదా, సో ఇంట్లో చేయడం కాబట్టి కొంచెం రిలాక్సింగ్ గా ఉంది యాక్చువల్గా కదా. ఒక అందుకు ఇది మంచిది. ఇది మంచిదైంది యాక్చువల్గా. ఓకే. మా పెద్ద పాప అప్పుడు కొంచెం ఇబ్బంది అయింది యాక్చువల్గా. 6 మంత్స్ అప్పుడే వదిలి వెళ్ళాల్సి వచ్చింది. అవునవును. అప్పుడు కొంచెం అఫెక్షన్ ఉంటుంది కదా మామ్, చాలా ఇబ్బంది అనిపిస్తుంది. ఇప్పుడైతే ఇంట్లోంచే లాగిన్ అయిపోవడం చేసుకోవడం. ఓకే. సో మీరు ఏం బాగుండుతారు ఇంట్లో? నేను ఎక్కువ నాన్ వెజ్ బాగుండుతాను. నాన్ వెజ్ బాగుండుతారా? మా హస్బెండ్ కూడా నాన్ వెజ్ చాలా ఇష్టం. వెజ్ ఐటమ్స్ ఆయన గారికి ఇష్టమని మీరు బాగా చేస్తారా? అంతేనా? అంటే వాళ్ళ ఇష్టమే కదా మెయిన్. వాళ్ళ ఇష్టం అంటే వాళ్ళు అప్రిషియేట్ చేస్తే మనం కూడా ఇంకా ఎక్కువ హ్యాపీగా ఫీల్ అవుతాం. హ్యాపీ. గుడ్. మీ పిల్లలకి ఏమి ఇష్టం? మీ పాపకి? మా పాపకి చికెన్ బిర్యానీ అలా బాగా ఇష్టం. నాన్నలాగా. మరి మీకేమి ఇష్టం? నాకు నాన్ వెజ్ ఎక్కువ ఇష్టం. అంటే వెజ్ ఐటమ్స్ కూడా ఇష్టం. కొన్ని ఐటమ్స్ హెల్దీ అలాంటివి ఎక్కువ ట్రై చేస్తాం. స్పైసీ ఇష్టం అన్నమాట. నెక్స్ట్ ఇంకా బీరకాయ పొట్టు వేసేసుకోవాలి. సో బీరపొట్టు చేసినప్పుడు ఏం చేయాలంటే బాగా కడగాలేమో కదా? బాగా కడగాలి. ఇంకోటి లేతగా ఉన్నది తీసుకోవాలి. బీరకాయలు చాలా లేతగా ఉన్నది తీసుకుంటే బాగా వస్తుంది. అండ్ ఇంకొకటి మనము ఇది పొట్టు చేసేటప్పుడు మిక్సీలో కాకుండా మనం రోటితో దంచుకుంటే బాగా వస్తుంది ఫ్లేవర్, టేస్ట్. ఎందుకంటే మిక్సీలో అనుకోండి ఇలా పట్టేసి ఒకసారి మెత్తగా అయిపోద్ది. మరీ పేస్ట్ లా అయిపోతుంది, అది యూజ్ అవ్వదు. ఇది కొంచెం వేగాల, ఇంకా ఇంకొంచెం వేగాలి. మనం ఇందులో కొన్ని ఆనియన్స్ కూడా వేసేయండి. కలుపు. సో మీరు లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? అంటే లవ్ కమ్ అరేంజ్ అనుకోండి. అంటే లవ్ చేసి ఫిక్స్ చేసుకున్నారని చెప్పండి. అంతేనా? అలా అంటే యాక్చువల్గా చుట్టాలు అన్నమాట. సో అలా బంధువులు కానీ తెలియదు, తర్వాత తెలిసిందన్నమాట. ఓహో, ముందు లవ్ చేసుకున్నప్పుడు తెలియలేదు, తర్వాత తెలుసు. అప్పుడు యాహూ అనుకున్నారా? అమ్మయ్య ఈజీగా అయిపోతుంది పెళ్ళని. అవునండి. ఇంకా పెసరపప్పు వేయాలి. కొంచెం మగ్గాక వేసి మూత పెడదామా లేకపోతే ఇలాగే చేద్దామా? మూత పెట్టేద్దాం. చూడండి, అయితే కలపండి ఒకసారి. సో మూత పెట్టేద్దామా? పెట్టండి. కొంచెం స్ప్రెడ్ చేస్తాను. సాల్ట్ వేసి. ఉప్పు వేస్తారా? వేయండి. ఈ పొట్టుకు ఉప్పు కూడా జాగ్రత్తగా వేయాలి కదా, మళ్ళీ ఎక్కువ అయిపోతే మళ్ళీ ఉప్పగా అయిపోతుంది. ఎక్కువ సాల్ట్ అయిపోతుంది, కొంచెం వేస్తే. మూత పెట్టేనా? పెట్టండి. సో ఒక 2 నిమిషాలు వెయిట్ చేద్దామా?
మీరు కూడా మీ చేతి వంట మాకు చూపిద్దాం అనుకుంటున్నారా? తప్పకుండా రండి. రావాలంటే ఏం చేయాలో తెలుసు కదా, చాలా సింపుల్. SMS చేయాలి. SMS ఎలా చేయాలంటే ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఒకసారి చూద్దాం అండి. ఓకే. నెక్స్ట్ దీంట్లో మనం పెసరపప్పు వేసేస్తాం. ఇది కొంచెం ఒక 5 minutes అది ముందర నానబెట్టేసుకోవాలి, ఎందుకంటే ఇది ఫ్రై కదా. సో నానబెట్టుకున్న పెసరపప్పు వేస్తున్నాం. నానబెట్టి ఇది దేంతో బాగుంటుంది? రైస్తోనా? రైస్తో, చపాతీతో, పూరితో కూడా బాగుంటుంది. బాగుంటుందా? ఓకే. ఓకే. నెక్స్ట్ వచ్చేసి పచ్చి కొబ్బరి, ఇది కొంచెం యాడ్ చేసుకుంటాం. తురిమి వేస్తున్నాం. డైరెక్ట్గా పచ్చి కొబ్బరి కొంచెం తురిమి యాడ్ చేసుకుంటాం. సో ఇంట్లో ఎవరెవరు ఉంటారు? ఇంట్లో నేను, మా హస్బెండ్, పిల్లలు, అత్తయ్య, మామయ్య. ఓకే. కొంచెం కొత్తిమీరతో ఇలా గార్నిష్ చేసుకుంటే సో వంట రెడీ అండి. టేస్ట్ చూసి చెప్పండి. తప్పకుండా. బీరపొట్టు కాంబినేషన్లో కొబ్బరి వేసి చేశారండి వేపుడు. గుమగుమలాడిపోతుంది తెలుసా. మనం ట్రై చేద్దామే. తయారీ విధానాన్ని మరోసారి చూద్దాం. బీరపొట్టు కొబ్బరి వేపుడు తయారీ విధానం. ముందుగా పెసరపప్పును నానబెట్టుకుని ఉంచుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, వెల్లుల్లి రెబ్బలు, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేగనివ్వాలి. దీనిలో కచ్చాపచ్చాగా దంచిన బీరపొట్టు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత పసుపు, ఉప్పు వేసి మరికొంచెం సేపు వేగనివ్వాలి. ఆ తర్వాత నానబెట్టిన పెసరపప్పు, పచ్చి కొబ్బరి తురుము వేసి కాస్త మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే బీరపొట్టు కొబ్బరి వేపుడు రెడీ. బీరపొట్టు కొబ్బరి వేపుడు టేస్టింగ్ టైం వచ్చేసిందా? ఓకే అండి, రాజు గారు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. ఓకే. సో బీరపట్టు తను చెప్పినట్టు చాలా మంది తీసేస్తుంటారు, దాంట్లో ఫైబర్ కంటెంట్ అది చాలా ఉంటుంది. యమ్మీ, చాలా బాగుంది. సో మెయిన్గా ఏంటంటే మనం ఇలా బీరపట్టు తీసుకున్నప్పుడు కొంచెం లేతగా ఉన్న బీరకాయలు తీసుకుంటేనే బాగుంటుంది. ఎక్కువ ముద్దలు తీసుకుంటే దాంట్లో కొంచెం దారాల్లాగా వస్తాయి, పోగుల్లాగా. సో అంత కంఫర్ట్ గా ఉంటుంది, తినేప్పుడు నారలా వస్తుంది. సో కాబట్టి అదొక్కటి జ్ఞాపకం పెట్టుకుని కొంచెం లేతగా ఉన్న చేసుకుంటే బెటర్ ఉంటుంది. అది ఇంకోటి కూడా చెప్పారు, చేదు ఉండకుండా చూసుకోవాలి. అది కూడా చాలా ఇంపార్టెంట్. ఆ ముక్క కట్ చేసి చిన్న ముక్క తిని ఇంకోటి మిక్సీలో వేసుకోకుండా రోట్లో దంచుకుంటే అది కొంచెం కొద్ది మంది కష్టమే, కానీ గుడ్ ఐడియా. బాగుందండి, చాలా బాగుందండి, వెరీ నైస్. ఇప్పుడు మీకోసం ఓ చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. బొప్పాయి ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయన్న విషయం మనకు తెలిసిందే. అలాగే బాగా పండిన బొప్పాయి గుజ్జును కొద్దిగా తీసుకుని ముఖానికి, మెడకి బాగా అప్లై చేసుకుని ఒక 1/2 hour తర్వాత చల్లటి నీళ్ళతో కనుక వాష్ చేసుకుంటూ ఉన్నట్లయితే చర్మం మీద ఉన్నటువంటి మచ్చలు, ముడతలు లాంటివి తగ్గడమే కాకుండా చర్మం బాగా కాంతివంతంగా తయారవుతుంది. అశ్విని గారు మరో వంట చేయడానికి రెడీగా ఉన్నారు. ఏ వంట అది? గోంగూర పల్లి కూర అండి. గోంగూర పల్లి కూర. మరి దీనికి కావాల్సిన పదార్థాలను ఒకసారి చూద్దాం. గోంగూర పల్లి కూరకు కావాల్సిన పదార్థాలు: గోంగూర 2 కప్పులు, నానబెట్టుకున్న పల్లీలు 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, నానబెట్టుకున్న శనగలు 1/2 కప్పు, ఎండుమిరపకాయలు 4, వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, నానబెట్టిన శనగపప్పు కొద్దిగా, మినపప్పు 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 4, జీలకర్ర 1 టీ స్పూన్, ఆవాలు 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, జీలకర్ర మెంతి పొడి 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 3 టేబుల్ స్పూన్లు, ఇంగువ చిటికెడు, కొత్తిమీర కొద్దిగా. కొంచెం వాటర్ వేసి వాటర్ కొంచెం వాటర్. నెక్స్ట్ మనం గోంగూర యాడ్ చేసుకున్నాం. మిరపకాయల కొంచెం పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. మూత పెట్టేనా? కొంచెం ఆయిల్ అయితే ఆయిల్ వేస్తారా? ఓకే. నెక్స్ట్ ఇందులో అండి దాంట్లోనే మనం పల్లి కూడా వేసేస్తాను, ఎందుకంటే ఇక్కడ లోపల మనం చేసేద్దాం. ఇది పల్లీలు ఆల్రెడీ ఉడకపెట్టినవా? కొంచెం సోక్ చేసినవి.
నానబెట్టినవి. మ్మ్. సో నేను శనగలు కూడా నానబెట్టాను. సో పల్లితో పాటు ఒక అది కూడానా? వన్ Okay, స్పూన్ sorry. శనగలు కూడా యాడ్ చేసేస్తాను. అంటే ఇవి ఎక్కువ క్వాంటిటీ కాదు, పల్లి మెయిన్ ఇంగ్రీడియంట్. పల్లీలు ఎక్కువ, శనగలు జస్ట్ కొంచెం వేసారు. ఓకే, అంటే బాగా కనిపిస్తుంది. ఇప్పుడు దీంట్లో ఏం చేద్దాం? దీంట్లో మనం ఫ్రై కోసం మ్మ్. ఆయిల్ వేసుకోవాలి. మ్మ్. జీలకర్ర, ఓకే, ఆవాలు, మ్మ్. నెక్స్ట్ పచ్చిమిర్చి వేసుకున్నాం. మ్మ్. అందులో కూడా వేసుకున్నాను కదా? కొంచెం వేసాను, అందుకే ఇంకొంచెం వేసాను. ఓకే, ఎండుమిర్చి. మ్మ్. కారం బాగా తింటారా మీరు? చాలా స్పైసీగా తింటాం. తెలుస్తోంది, అన్ని ఎండుమిరపకాయలు అన్ని పచ్చిమిరపకాయలు వేస్తే. నెక్స్ట్ మినపప్పు కొంచెం. మ్మ్. నెక్స్ట్ ఇది వెల్లుల్లి పేస్ట్. వెల్లుల్లి పేస్ట్, ఓన్లీ వెల్లుల్లి. ఓకే. కరివేపాకు, ఉల్లిపాయల, ఆనియన్స్. ఇది ఒకసారి చూద్దామా? ఓకే, చూడండి దగ్గర పడింది. సో ఇంకొంచెం అవ్వాలా? ఇంకొంచెం మూత పెట్టాను. మూత పెట్టేసి. ఓకే, నెక్స్ట్ పసుపు వేసుకుందాం. పసుపు. నెక్స్ట్ తాలింపుకి వెల్లుల్లి కూడా కొంచెం వేసుకోండి. వెల్లుల్లి పేస్ట్ వేసినా ఎందుకు వేస్తున్నా అంటే ఇప్పుడు పంటికి తగిలితే బాగుంటుంది. ఇంకోటి ఇప్పుడు వెల్లుల్లి కొంచెం బాగా ఇమ్యూనిటీ పెంచుతుంది కాబట్టి వెల్లుల్లి ఎక్కువ ఆరోగ్యానికి మంచిది అని చేస్తాను. సో ఇంకేం హాబీస్ ఉన్నాయండి మీవి? హాబీస్ వచ్చేసి అంటే జనరల్గా ఒక యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశాను మ్యామ్. సో దాంట్లో అన్ని మా పాపవి అలా జనరల్ డే టు డే యాక్టివిటీస్ అలాంటివి పెడుతూ ఉంటారా? ఓకే ఓకే. నెక్స్ట్ వచ్చేసి కొంచెం శనగపప్పు కొంచెం. ఓకే, ఇది చూద్దాం. అది మగ్గేసాక స్టాప్. చూడండి ఒకసారి చూసుకోండి. ఇప్పుడు ఇది అందులో ఇందులో వేసేసి కలిపేసుకోండి. కొంచెం వాటర్ వేసేస్తే కొంచెం సాల్ట్, ఇప్పుడు ఉప్పు. సో ఈ కారం అంతా దానికి కొంచెం. దేంతో బాగుంటుంది కాంబినేషన్? ఇది రైస్లో కూడా బాగుంటుంది మ్యామ్. రైస్లో ఎక్కువ అంటే కర్రీ టైప్ ఉంది కాబట్టి రైస్తో బాగుంటుంది. చపాతీ దాంట్లో కూడా చాలా బాగుంటుంది. ఒక 1 minute మూత పెట్టేద్దాం. దీనిలో ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. క్యాబేజ్లో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయన్న విషయం మనకు తెలిసిందే. కానీ క్యాబేజ్ ఉడికించేటప్పుడు ఒక రకమైన వాసన రావడం వల్ల చాలామంది క్యాబేజ్ వండుకోవడానికి కానీ తినడానికి కానీ అంతగా ఆసక్తి చూపించరు. కానీ ఈ పద్ధతిలో కనుక క్యాబేజ్ ఉడికించుకున్నట్లయితే వాసన రాదు, హ్యాపీగా తినొచ్చు. అదేంటంటే క్యాబేజ్ ఉడికించేటప్పుడు ఒక చిన్న అల్లం ముక్క కూడా అందులో వేసి ఉడికించుకున్నట్లయితే ఎలాంటి వాసన రాదు, హ్యాపీగా తినొచ్చు. చూద్దాం ఒకసారి. ఓకే. కొద్దిగా జీలకర్ర మెంతుల పొడి యాడ్ చేసుకున్నాం. జీలకర్ర మెంతులు కొంచెం, అంటే చివరిగా అది వేసుకోవాలి. చివరిగా కొంచెం కొత్తిమీర యాడ్ చేస్తాం. అంతే. ఆఫ్ చేసేద్దామా? గోంగూర పల్లికూర రెడీ అండి. టేస్ట్ చూసి చెప్పండి. తప్పకుండా.
గోంగూర పల్లి కూర, కొత్త రకమైన కూర ఇవాళ నేను నేర్చుకున్నాను. చాలా ఈజీ కదా, మనం ట్రై చేద్దాం. తయారీ విధానాన్ని మరోసారి చూద్దాం. గోంగూర పల్లి కూర తయారీ విధానం. ఒక పాన్ లో నీళ్లు పోసి గోంగూర, తరిగిన పచ్చిమిరపకాయలు, కొద్దిగా నూనె, నానబెట్టుకున్న పల్లీలు, నానబెట్టిన శనగలు వేసి ఉడకనివ్వాలి. మరొక పాన్ లో నూనె వేసి జీలకర్ర, ఆవాలు, తరిగిన పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేగనివ్వాలి. దీనిలో పసుపు, వెల్లుల్లి రెబ్బలు, నానబెట్టిన శనగపప్పు వేసి ఇంకొంచెం సేపు వేగనివ్వాలి. ఆ తర్వాత ఉడికించుకున్న గోంగూర మిశ్రమం, ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత జీలకర్ర, మెంతి పొడి వేసి కొత్తిమీర వేసి బాగా కలపాలి. అంతే, గోంగూర పల్లి కూర రెడీ. గోంగూర పల్లీల కూర చాలా డిఫరెంట్ కాంబినేషన్ లో చేశారు. సో టేస్ట్ చేయండి రాజు గారు, ఎలా ఉందో చెప్పండి. ఓకే, సో జనరల్గా శనగలతో చేస్తారు ఎక్కువగా. శనగ కూడా కొంచెం వేశారు, ఒక స్పూన్ కానీ చాలా తక్కువ. పల్లీలు ఎక్కువ వేశారు. బాగుంది, గోంగూరతో చెప్పనక్కర్లేదు. చాలా బాగుంటుంది. సో ఇది ఆల్రెడీ మీకు ఈ కాంబినేషన్ తెలుసా అండి? చాలా తక్కువ చేస్తాను, బట్ మామూలుగా శనగలు ఉడికించినట్టే పల్లి ఇంకొంచెం ఉడికితే బాగుంటుంది. నానబెట్టాము, ఇంకొంచెం ఉడికితే, సో శనగ లాగానే ఉడికించి వేసుకుంటే మనకు బెటర్గా ఉంటుందండి. కాల్స్తే అదే వాటర్ మనం దీంట్లో యాడ్ చేయొచ్చు, కొంచెం ఆ ఫ్లేవర్ అనేది వస్తుంది. బెస్ట్ ఏంటంటే ఆ పులుపుకి ఈ చప్పదనానికి న్యూట్రల్ అయింది, చాలా టేస్టీగా ఉంది. చాలా బాగా వచ్చింది. బాగా వచ్చిందండి. ఏదో చెప్తా అన్నారు మీరు. అంటే జస్ట్ ఈ ప్రోగ్రామ్ చూస్తుంటాం కదా, ఒక చిన్న 2 లైన్స్ చెప్దామని చెప్పేసి. ప్రతి ఇంటి గుమగుమలు ఈ తెలుగు రుచితో మొదలు, ప్రతి ఇంటి ఆడపడుచు చూసే రుచి ఈ అభిరుచి, రుచి అభిరుచి ఈటీవీ రుచికి వందనం, రాజుగారు చేసే షెఫ్ స్పెషల్, మన రాజుల కాలం నాటి రుచికి ఏమాత్రం తీసిపోదు. సో ఎప్పుడెప్పుడు 12 అవుతుందా అని ఎదురు చూస్తారు మా ఆడపడుచులు. రుచి తెలుగు రుచి, నీకు ధన్యవాదాలు. వావ్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి, చాలా బాగా రాసి తీసుకొచ్చారు. ఇప్పుడే రాశాను యాక్చువల్గా. వెరీ నైస్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్. అండ్ మీకు మీ తెలుగు రుచి నుంచి ఒక కానుక. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ Thank you అండి. పార్టిసిపేటింగ్. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. పప్పు త్వరగా ఉడకదు అని మనం అందరం అనుకుంటూ ఉంటాం కదా, అందుకని పప్పు త్వరగా ఉడకడానికి ఈ చిట్కా ట్రై చేయండి. పప్పు ఉడికించేటప్పుడు అందులో కొద్దిగా నూనె కానీ, డాల్డా కానీ, నెయ్యి కానీ ఒక 1/2 స్పూన్ కనుక వేసుకున్నట్లయితే పప్పు ఫాస్ట్గా ఉడుకుతుంది. నెక్స్ట్ సెగ్మెంట్, గుడ్ ఫుడ్. గుడ్ ఫుడ్ సెగ్మెంట్ లోకి వచ్చేసాము. సో గుడ్ ఫుడ్ లో ఏం చూపిస్తున్నారు ఇవాళ? పాలకూర కిచిడి. పాలకూరతో కిచిడి. అవునండి, గ్రీన్ గా. ఎస్, అంటే ఆపలాగానే వేస్తున్నాం, కలర్ రాదు, బట్ మనకి ఆకుకూరతో కిచిడి కాబట్టి బాగుంటుంది, సూపర్ గా ఉంటుంది. పాలకూర కిచిడి కావాల్సిన పదార్థాలని నోట్ చేసుకుందాం. పాలకూర కిచిడికి కావాల్సిన పదార్థాలు: పాలకూర 1 కప్పు, బియ్యం 1 కప్పు, ఎర్ర కందిపప్పు 1 కప్పు, మసాలా దినుసులు కొద్దిగా, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలన్నీ రెడీగా ఉన్నాయండి. ఓకే అండి, స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో ఇక్కడ ముందుగా ఏంటంటే మనం ఒక అరగంట పాటు బియ్యం అలాగే ఎర్ర కందిపప్పు 2 కలిపేసి నానబెట్టి పెట్టేసుకోవాలండి. సో ఇక్కడ వేడి నీళ్ళు పెట్టేసుకున్నాం. ఓకే, అయినా ప్రాసెస్. సో ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దామండి. ఓకే. సో దీంట్లో ఎక్కువగా మసాలాలు ఏం లేదండి, జస్ట్ కొంచెం దాల్చిన చెక్క, అలాగే కొద్దిగా షాజీరా అండి. సో ఉల్లిపాయలు. సో ఇక్కడ దీంట్లో ఉల్లిపాయలు కూడా బ్రౌన్ కలర్లో మనకు రానక్కర్లేదండి, కొంచెం మనకు గ్లేజీగా అవుతాయి కదా, ట్రాన్స్పరెంట్గా. సో ఆ స్టేజ్కి వచ్చేస్తే సరిపోతుంది మనకి. కొంచెం ఆ ఉల్లి పచ్చిదనం కూడా కొంచెం ఆ ఫ్లేవర్ తెలుస్తూ ఉంటుంది కిచడీలో. ఇక్కడ మరుగుతున్నాయండి నీళ్ళు. ఓకేనండి, దీంట్లో ఏమైనా వేద్దామా? ఏం లేదు, ఇక్కడే వాడతాం. సో పచ్చిమిరపకాయలు, అలాగే కరివేపాకు, ఇవి కూడా కొంచెం వేగాలి. దీంతో పాటు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి.
ఇది కొంచెం పచ్చివాసన పోవాలి మనకు. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కూడా కొంచెం ఆప్షనల్ అండి. సో మసాలా దినుసులు లాగే. ఎస్. సో ఇది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. పాలకూర, కొద్దిగా పసుపు, సరిపడా ఉప్పు అండి. సో వాటర్ కూడా వేస్తాం కాబట్టి ఉప్పు అనేది చూసుకొని యాడ్ చేసుకోవాలి. ఓకే. జస్ట్ మనకు పాలకూర కొంచెం వేగితే అప్పుడు ఈ ఎసరు వేసేసుకోవాలి. సో ఇక్కడ మనం ఇంత ప్రాసెస్ చేసి వాటర్ వేసి అది మరగడానికి కొంచెం టైం తీసుకునే బదులు ఇలా పక్కన పెట్టేసుకుంటే వాటర్ రెడీగా ఉంటుంది. ఓకే ఓకే. సో ఫాస్ట్గా కావడానికి అనమాట. పాలకూర కావాలంటే పేస్ట్లో కూడా వేసుకోవచ్చు అండి. అదంత బాగోదండి, మొత్తం రైస్ ఐటమ్ కాబట్టి మళ్ళీ కలిసిపోతుంది. చపాతీలు కానీ పరోటాలు కానీ అలా చేసుకున్నప్పుడు అలా వాడుకోవచ్చు. వేస్తారా? ఎస్. వేడి వేడి నీళ్ళు. సో దీంట్లో మనం ఇందాక నానబెట్టేసుకున్న బియ్యం, పప్పు, ఎర్రపప్పు. సో నానబెట్టడం వల్ల మనకు ప్రాసెస్ అనేది కూడా కొంచెం ఫాస్ట్గా అవుతుందండి. ఆల్రెడీ నాని ఉంటుంది కాబట్టి. దీని నీళ్ళు ఇప్పుడు ఎలా వేయాలండి? రేషియో ఎలా అంటారు? 1:2 అండి. అంటే 2 నీళ్ళు ఒక కప్పు. ఈ 2 కలిపి ఒక కప్పు అయితే మనకు నీళ్ళు 2 అండి. పప్పు బియ్యం 1 కప్ అవుతే నీళ్ళు 2 కప్పులు. ఇది కొంచెం కిచెన్ అంటే మనకు కొంచెం పల్చగా ఉండాలి కదా, కొంచెం మెత్తగానే వస్తుంది, మెత్తగా జారుడుగా వస్తుంది. కొంచెం ఒక 1/2 గ్లాస్ అటు ఇటుగా మనం మళ్ళీ వేసుకోవచ్చు, కావాలంటే పైనుంచి వేసుకోవచ్చు. సో ఇది ఉడికితే మనకు కిచడి రెడీ అయిపోయినట్టేనండి. సో ఉడకనిద్దాం కొంచెం సేపు, ఒక 5 నిమిషాలు. ఓకే, చూద్దామండి. ఓకే. సో సర్వ్ చేసేసుకుందామండి. అయిపోయింది. మంచి వాసన వస్తుందండి. మసాలాది పాలకూర అది కూడా వస్తుంది కదా పైనండి. కొద్దిగా కొత్తిమీర. ఓకే. సో దీన్ని మనం ప్లేట్ గార్నిష్ చేసేసుకుందాం. సో టొమాటో అలాగే క్యారెట్ ముక్కతో చేస్తున్నాను. సో వీటి పువ్వు కార్నర్స్లో వస్తుందండి. ఓకే. సో ఇలా రబ్ చేసుకుంటాం. సో కొంచెం గట్టిగా ఉండే టొమాటో అయితే బాగుంటుందండి. మరి ఎక్కువ పండింది అయితే మనకు నిలబడదు ఇలాగా. ఓకే. సో మనం తీసుకునే ప్లేట్ని బట్టి మనం గార్నిష్ మనం ప్లాన్ చేసుకోవాలి. అలాగే ప్లేట్ కలర్ కూడా. సో హాఫ్ వెచ్చుకున్నట్టు కదా. ఎస్. క్యారెట్తో సెంటర్లో ఒక ఫ్లవర్ చేస్తున్నాండి. సో పెటల్స్కి ఫస్ట్ ఇలా ఘాటు పెట్టేసి తర్వాత సైడ్లోంచి కొంచెం తీస్తే మనకు ఆ పెటల్స్ మధ్యలో గ్యాప్ అనేది తెలుస్తుంది. ఎడ్జెస్ కూడా కొంచెం మనం కట్ చేసుకోవాలి, షార్ప్ చేసా, ఒక డెఫినెట్ షేప్ ఇవ్వడానికి కదా, పువ్వులాగా షార్ప్ కార్నర్స్ కాకుండా. సో అలా కావాల్సి అలా కూడా పెట్టుకోవచ్చు. సో సింపుల్గా. ఓకే, పాలకూర కిచిడి రెడీ. బ్యూటిఫుల్, గుమగుమలాడే పాలకూర కిచిడి రెడీ. మనం ట్రై చేద్దామే.
తయారీ విధానాన్ని మరోసారి చేద్దాం. పాలకూర కిచిడి తయారీ విధానం. ముందుగా బియ్యం, ఎర్ర కందిపప్పు నానబెట్టుకుని ఉంచుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి మసాలా దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు వేసి వేగనివ్వాలి. దీనిలో తరిగిన పాలకూర, పసుపు, ఉప్పు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత నానబెట్టిన బియ్యం పప్పు మిశ్రమాన్ని వేసి తగినన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే పాలకూర కిచిడి రెడీ. పాలకూర కిచిడి టేస్టింగ్ టైం. చక్కగా డెకరేట్ చేశారు, ఎంత అందంగా ఉందో. మసాలా అంత తెలుస్తుందా? అంటే లైట్గానే యాడ్ చేసాం కాబట్టి ఆ పాలకూర ఫ్లేవర్ ఎక్కువ తెలుస్తుంది. ఓకే. కాంబినేషన్ ఇది కొంచెం టొమాటో చట్నీ అలాంటిది ఏదన్నా ఉంటే మనకి రోటి పచ్చడిలాగా ఇంకా సూపర్గా ఉంటుంది. డిఫరెంట్గా ఉంది. ఎస్, చాలా డిఫరెంట్గా ఉంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. పచ్చిమిర్చి మార్కెట్ నుంచి తెచ్చుకోగానే అలాగే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోకుండా వాటికి ఉన్నటువంటి తొడిమలు తీసేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నట్లయితే చాలా రోజుల పాటు తాజాగా ఉంటాయి. ఇవాళ చేసిన వంటలో పోషక విలువలు ఎలా ఉన్నాయో బ్యూటిఫుల్ హెల్త్ సెగ్మెంట్లో తెలుసుకుందాం. ఇప్పుడు మనం చూసిన రెసిపీ సోయా ఫ్రైడ్ రైస్. సోయా అనేది ఒక సోయా బీన్ నుంచి చేస్తారు. వెజిటేరియన్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ అయినప్పటికీ అన్ని వెజిటేరియన్ సోర్సెస్లో కంపేర్ చేస్తే ఇది హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది. అది కూడా ఒక పల్సే, కానీ మిగతా పల్సెస్లో ఒక 20-25 గ్రామ్స్ ప్రోటీన్ ఉంటే సోయాబీన్లో మటుకు 40 గ్రామ్స్ ప్రోటీన్ ఉంటుంది. కాబట్టి స్పెషల్ ఎంఫసిస్ ఉంటుంది సోయా మీద. మనం ఎంత ఫ్రీక్వెంట్గా మన డయట్లో అది ఇంక్లూడ్ చేసుకోగలిగితే మనకి స్మాల్ క్వాంటిటీలో ఎక్కువ ప్రోటీన్, ఎక్కువ వెజిటేరియన్ ప్రోటీన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఈ రెసిపీలో ఇంట్రెస్టింగ్గా కరెక్ట్గా ఒక ఫ్రైడ్ రైస్ లాగా తయారు చేసాము. మనం ఇందులో వెజిటబుల్స్, సోయా అండ్ రైస్ కనుక యాడ్ చేసుకుంటే ఒక కంప్లీట్ మీల్ అనేది అయిపోతుంది. సో ఇది ఒక గుడ్ ఎగ్జాంపుల్. మనం నాన్ వెజిటేరియన్కి రీప్లేస్మెంట్ లాగా కూడా యూజ్ చేయొచ్చు. ఒక ప్యూర్ వెజిటేరియన్ సోర్స్ లాగా యూజ్ చేసినా కూడా మనకి జస్ట్ ఒక లెట్స్ సే ఒక 10 గ్రామ్స్ యూజ్ చేసామనుకోండి, అందులో 4 to 5 గ్రామ్స్ ప్రోటీన్ వచ్చే గుడ్ అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం చూసిన ఒక ఇంట్రెస్టింగ్ రెసిపీ బీరపొట్టు కొబ్బరి వేపుడు. ఇందులో పొట్టు మాత్రమే యూజ్ చేశారు, ప్లస్ ఫ్రెష్ కొబ్బరి యూజ్ చేశారు. కాబట్టి రెండు ఎక్స్ట్రీమ్లీ హై సోర్సెస్ ఆఫ్ ఫైబర్, పీచు పదార్థము. ఈ రెసిపీ ఎవరు తీసుకోవాలి అంటే ఎవరికైతే మలబద్ధకం ఉంటుందో, ఫ్రీగా మోషన్ అవ్వట్లేదు, రెగ్యులర్గా ఫ్రూట్స్ తింటారా అంటే చాలా తక్కువగా తింటారు అన్నప్పుడు వాళ్ళు రెగ్యులర్గా ఇది వాళ్ళ డయట్లో కనుక ఇంక్లూడ్ చేస్తే మనం తీసుకున్న క్వాంటిటీ అంతా మనకి ఫైబర్ దొరుకుతుంది. అంటే మనం 10 గ్రామ్స్ 2 స్పూన్స్ తీసుకున్నాం అనుకోండి, 10 గ్రామ్స్ తీసుకుంటే ఈజీలీ క్లోజ్ టు 10 గ్రామ్స్ ఫైబర్ వచ్చేస్తుంది. సో ఇది ఒక బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్. హైయెస్ట్ ఫైబర్ కంటెంట్ ఉండే ఒక రెసిపీ. ఇందులో కొంచెం పచ్చి కొబ్బరిలోంచి మనకి పొటాషియం కూడా వస్తుంది. కాబట్టి ఓవరాల్గా ఒక హెల్దీ రెసిపీ. మీరు అందరూ కూడా మీ ఇంట్లో తప్పకుండా ఇది ట్రై చేయాలి. ఇప్పుడు మనం చూసిన రెసిపీ పాలకూర కిచిడి. కిచిడి అంటేనే ఒక ఐడియల్ రెసిపీ, ఎందుకంటే ఇందులో కాంబినేషన్ ఏముంది, రైస్ అండ్ దాల్ కాంబినేషన్ ఉంది. ఎప్పుడైతే రైస్ అండ్ దాల్ కాంబినేషన్ ఉంటుందో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అమైనో యాసిడ్స్ అంటే ప్రోటీన్ బిల్డింగ్ బ్లాక్స్ అనేవి కంప్లీట్గా దొరుకుతాయి. అందుకనే మన ట్రెడిషనల్ కాంబినేషన్స్ అన్నీ కూడా రైస్ అండ్ దాల్ కాంబినేషన్స్ ఉంటాయి. అన్నం పప్పు కానీ, అన్నం పప్పు చారు కానీ, రోటీ అండ్ దాల్ కానీ. సో ఈ కాంబినేషన్లో చేసినప్పుడు వెజిటేరియన్స్కి ఎస్పెషల్లీ కంప్లీట్ ప్రోటీన్ అనేది ఈ కాంబినేషన్స్లో దొరుకుతుంది. ఈ రెసిపీలో స్పెసిఫిక్గా పాలకూర యాడ్ చేశారు కాబట్టి ఆ వాల్యూ అనేది కొంచెం ఎన్హాన్స్ అయిపోయి సింపుల్ దాల్ బేస్డ్ హై ప్రోటీన్ కిచడీలో ఆర్ హై బయాలజికల్ వాల్యూ కిచడీలో మనకి అడిషనల్గా కావాల్సిన ఐరన్ కానీ, ఫైబర్ కానీ, లేకపోతే విటమిన్ ఏ అన్నీ కూడా మనకి పాలకూర నుంచి వస్తుంది. సో ఒక వెరీ గుడ్ ఎగ్జాంపుల్. ఎస్పెషల్లీ
ఎస్పెషలీ పిల్లలు ఆకుకూరలు తినట్లేదు అన్నప్పుడు ఇలా కిచడీలో వేసి వాళ్ళకి వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ తప్పకుండా ట్రై చేయాలి. ఇప్పుడు మనం చూసిన రెసిపీ గోంగూర పల్లీల కూర. గోంగూర అనేది మన ట్రెడిషనల్ ఎస్పెషల్లీ తెలుగు క్యూజిన్లో ఉన్న ఒక స్పెషల్ ఆకుకూర. దానిలో వచ్చే స్పెషల్ ప్రాపర్టీ ఏంటంటే దానిలో ఆఫ్కోర్స్ ఆకుకూరలాగా మనకి విటమిన్ ఏ వస్తుంది, ఫైబర్ కంటెంట్ కూడా వస్తుంది, ఆ పులుపు అనేది విటమిన్ సి అనేది కూడా అడిషనల్గా వస్తుంది. ఈ రెసిపీలో ఇంట్రెస్టింగ్గా దీన్ని ఒక రెసిపీ గోంగూర కర్రీని ఇంకా ఎన్హాన్స్ చేయడానికి అందులో పల్లీలు వేశారు. మనము ఇలా పల్లీలు విడిగా తినట్లేదన్నా లేకపోతే ఏ నట్స్ కూడా మన డైట్లో లేనప్పుడు కూరల్లో కనుక పల్లీలు ఇలా యాడ్ చేస్తే బ్రెయిన్ హెల్దీ న్యూట్రియంట్స్ లేకపోతే బ్రెయిన్కి కావాల్సిన నర్వ్కి కావాల్సిన హెల్దీ న్యూట్రియంట్ అనేది B9 న్యూట్రియంట్ అనేది మనకి దొరుకుతుంది. సో పల్లీలు ఫ్యాట్ ఎక్కువ తినకూడదు అని కూడా అంటారు. బట్ మనం తక్కువ క్వాంటిటీ కూరలో వేస్తే అది ఆ కూర 4 తింటారు కాబట్టి స్మాల్ క్వాంటిటీ ఆన్ రెగ్యులర్ బేసిస్ తిన్నప్పుడు మనకి దాని ఇల్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు. సో ఇది ఒక గుడ్ రెసిపీ, హెల్దీ రెసిపీ. మీరు అందరూ కూడా ఇది మీ ఇంట్లో ట్రై చేయాలి. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. కిచెన్ అనగానే మనం రకరకాల ఆహార పదార్థాలు తయారు చేసుకుంటాము, ఎన్నో రకాల ఆహార పదార్థాలను నిల్వ ఉంచుకుంటూ ఉంటాం. కాబట్టి ఈగలు, దోమలు, బొద్దింకలు, చీమలు ఇలాంటివి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది కదా. ముఖ్యంగా ఈగల విషయానికి వస్తే పసుపు నీటితో కనుక కిచెన్ ప్లాట్ఫామ్ కానీ కిచెన్ కానీ రెగ్యులర్గా క్లీన్ చేసుకుంటూ ఉన్నట్లయితే ఈగలు లాంటివి తొందరగా రాకుండా ఉంటాయి. తెలుగు రుచిని మీరిప్పుడు చూడొచ్చు ఈటీవీ విన్ యాప్లో ఎప్పుడైనా ఎక్కడైనా. రాజుగారు, మీరు చేసిన కిచిడి అలాగే ఫ్రైడ్ రైస్ రెండు బాగున్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్ అండి. కొత్త వంటల్ని మీకు అందించే ప్రయత్నమే మాది. మరి మీరు కూడా ఈ వంటలు ఇంట్లో ట్రై చేస్తున్నారా? తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీ సలహాలని సూచనల్ని మాకు రాసి పంపించండి. మా చిరునామా తెలుగు రుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512.